వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ కొడుకు నారా దేవాంశ్ తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ కొడుకు అని అనిపించుకుంటున్నాడు. చిన్న వయసులోనే చెస్ గేమ్ లో రికార్డులు సృష్టిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా దేవాంశ్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ కంప్లీట్ చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. దీంతో దేవాంశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం దేవాంశ్ ఆట తీరుకు ఫిదా అయ్యారు. ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి దేవాంశ్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన దేవాంశ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం పవన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 ఏళ్ల వయసులోనే దేవాంశ్ ఫాస్టెస్ట్ చెస్ మెట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వ్యూహాత్మకమైన ఆట తీరుతో 11 నిమిషాల 59 సెకండ్స్ లోనే చెక్ మేట్ పజిల్స్ ను దేవాంశ్ పూర్తి చేశాడు. 5334 పజిల్స్ అండ్ గేమ్స్ అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ తో నిర్వాహకులు ఈ పోటీని నిర్వహించారు. అందులో దేవాంశ్ తన ఆట తీరుతో అద్దరగొట్టాడు. ఇదిలా ఉంటే దేవాంశ్ కు రికార్డులు కొత్తేమీ కాదు. అంతకు ముందు 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోమ్ ని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. ఇంకా 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లోనే అమర్చాడు. అదేవిధంగా ప్రతి బోర్డులోనూ మొత్తం 32 పావుల్ని అత్యంత వేగంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాంశ్ టెక్నిక్స్ ను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా దేవాంశ్ ను ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలి అంటూ సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేసిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో కూటమిలోని టీడీపీ, జనసేన నేతల మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య మాటలు లేవన్న రూమర్స్ సైతం తెరపైకి వచ్చాయి. అయితే గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న లోకేష్, పవన్ నవ్వుతూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ దేవాంశ్ ను అభినందిస్తూ ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు లేవన్న క్లారిటీ వచ్చేసింది.